వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? మీరు ఎటువంటి భోజనం ఇష్టపడతారు? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? మీరు ఎటువంటి భోజనం ఇష్టపడతారు? ఐ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. నేను అన్ని రకాల ఆహారాన్ని ఇష్టపడతాను. రియల్లీ? నిజంగా? కెన్ యూ ఈట్ స్పైసీ ఫుడ్? మీరు కారంగా ఉండే ఆహారాన్ని తినొచ్చా? ఐ లవ్ స్పైసీ ఫుడ్. ద హాటర్ ద బెటర్. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వేడిగా ఉంటే ఇంకా మంచిది. యు ఆర్ సో లక్కీ. మీరు చాలా అదృష్టవంతులు. వై ఐఆమ్ లక్కీ? నేను ఎందుకు అదృష్టవంతురాలని? ఇట్స్ టెరిబుల్ వెన్ ఐ ఈట్ ఏ హాట్ పెప్పర్. నేను వేడి మిరియాలు తిన్నప్పుడు భయంకరంగా ఉంటుంది. కెన్ యూ ఈట్ థాయ్ ఆర్ మెక్సికన్ ఫుడ్? మీరు థాయ్ లేదా మెక్సికన్ ఆహారం తినవచ్చా? ఎస్ ఐ కెన్, బట్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ రియల్లీ బ్లైండ్. అవును, నేను నిజంగా బ్లైండ్ అయితే మాత్రమే చేయగలను. డూ యూ ఈట్ అవుట్ వెరీ ఆఫెన్? మీరు చాలా తరచుగా తింటున్నారా? సమ్ టైమ్స్, కొన్నిసార్లు. డూ యూ హ్యావ్ ఫేవరెట్ రెస్టారెంట్? మీకు ఇష్టమైన రెస్టారెంట్ ఉందా? ఐ డూ హ్యావ్ ఏ ఫేవరెట్ వెజిటేరియన్ రెస్టారెంట్. నాకు ఇష్టమైన వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. ఆర్ యూ వెజిటేరియన్? మీరు శాకాహారులా? ఎస్ ఐ యామ్. అవును, నేను. సో యూ డోంట్ ఈట్ చికెన్ ఆర్ పోర్క్. సో మీరు చికెన్ లేదా పంది మాంసం తినలేరా? నో చికెన్, నో ఫోర్క్. చికెన్ లేదు, ఫోర్క్ లేదు. బట్ ఐ డు ఈట్ ఫిష్. కానీ నేను చేపలు తింటాను. ఆర్ యూ వెజిటేరియన్ ఫర్ హెల్త్ రీజన్స్ ఆర్ రిలీజియస్ రీజన్స్? మీరు శాకాహారులుగా మారడానికి కారణం ఆరోగ్యం కోసమా, మతపరమైన కారణాలా? మోస్ట్ ఫర్ హెల్త్ రీజన్. చాలా వరకు ఆరోగ్య కారణాల కోసమే. ఆల్ ద టాక్ అబౌట్ ఫుడ్ హ్యాస్ మేడ్ మీ హంగ్రీ. ఆహారం గురించిన చర్చలన్నీ నాకు ఆకలి పుట్టించాయి. ఆర్ యూ హంగ్రీ? నువ్వు ఆకలితో ఉన్నావా? ఎస్ ఐఎమ్. అవును, నేను. వుడ్ యూ లైక్ టు గో టు మై ఫేవరెట్ వెజిటేరియన్ రెస్టారెంట్? మీరు నా ఫేవరెట్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ గుడ్ దేర్? అక్కడ ఏది మంచిది? వెల్, ఆఫ్ కోర్స్, ద ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్ అవుట్ స్టాండింగ్. బాగా. అయితే తాజా కూరగాయలు నిలిచి ఉన్నాయి. సౌండ్స్ డెలిషియస్. లెట్స్ గో. రుచికరమైన ధ్వనులు. వెళ్దాం.